ఏంటంటే ప్రతిరోజు పేపర్లో ఎన్నో న్యూస్లు చదువుతున్నామండి. కానీ నిజంగా దేశానికి సేవకులు ఎవరు, తమ సర్వస్వాన్ని త్యాగం చేసి దేశం కోసం నిలిచిన వాళ్ళు ఎవరంటే అతి కొద్ది మంది. అందులో ఖచ్చితంగా కనుక అప్పస్వామి గారు ఉన్నారు. అంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఈనాటి యువతరం, విద్యార్థులు ఏమంటే ఇప్పుడున్న వాళ్ళు మనం తెలుసుకుని ఆయన స్ఫూర్తితో ఆయన నిరంతర కథలుదాన్ని. ఆయన ఏంటంటే ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా ప్రతి ధనవంతుడు కాదండి, సామాన్యమైనటువంటి ఫస్ట్లో కింద బట్టల కొట్లో అకౌంట్స్ రాసేవారు, తర్వాత స్వయంగా ఒక బట్టల కొట్లో నడుపుకున్నారు. అంతే ఆ వృత్తి చేసుకుంటే అది కుటుంబ సంపాదన కోసం. కానీ మిగతా జీవితం అంతా కూడా సమాజం కోసం, అనాథల కోసం, పేదల కోసం, కుష్ఠరోగుల కోసం, వృద్ధుల కోసం, దేశ స్వాతంత్రం కోసం, అనాథ పేద సంస్కారం కోసం ఎన్నో చేశారండి. అవన్నీ కూడా పుస్తకంలో రాశాము. కూడా ఆ పుస్తకం ఇవ్వబడుతున్న పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇది తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ సమతా సేవా సమితి 32 సంవత్సరాలుగా మేము అన్ని పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇస్తున్నామండి. ఉచిత కోచింగ్ ఇప్పటికే వేలాది మంది మా వల్ల బెనిఫిట్ పొందారు, వందలాది మంది ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు కూడా మేము మరి 2003లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆంధ్రప్రదేశ్ స్టడీ సెంటర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది సాధించాడు ఇక్కడ రాజమండ్రిలో. అది ఏమిటంటే బీసీ స్టడీ సెంటర్ కానీ అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇతరులకు కూడా అడ్మిషన్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి అడ్మిషన్ తీసుకుంటారు. అది మొదట్లో ఉభయ గోదావరి, కృష్ణా 3 జిల్లాలకి. తర్వాత 2004లో మళ్ళీ మన ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఎంసీసీ బ్లాక్ ల్యాండ్ సంపాదించి బీసీ స్టడీ ప్రభుత్వం ల్యాండ్ ప్రభుత్వం చేత అన్ని అప్పట్లో ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్లు అందరూ సహకరించి 90 లక్షల రూపాయలతో బిల్డింగ్ కట్టించాము. రాష్ట్రం మొత్తం మీద ఓన్ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ ఉన్న బీసీ స్టడీస్ మనం ఉంటే ఇక్కడ అదే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల మరి టీచర్ ట్రైనింగ్ ఇచ్చారు. టీచర్స్ 16,000, అందులో మన స్టడీ సెంటర్ 32 మంది ఉద్యోగాలు పొందారు. అలాగే అదే కార్యక్రమాలు మేము కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తాము. ఇకపోతే మేము ఇప్పుడు ఈ సమతా సేవా సమితి ప్రస్తుతం ఏం చేస్తామంటే సమతా సక్సెస్ ఫోరం అనే ఒక వాట్సాప్ గ్రూప్ నడుపుతామండి. ప్రతిరోజు కూడా విద్యార్థులకు, కేవలం విద్యార్థుల కోసం అండి, ప్రతిరోజు కూడా విద్యార్థులకి ఈ పోటీ పరీక్షలు సివిల్ సర్వీసెస్కి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, బ్యాంక్స్ ఏమి చదవాలనే మెటీరియల్ అప్లోడ్ చేస్తామండి. దాదాపు 400 మంది ఉన్నారు. దాని ఇంకా బిట్లో ఇప్పుడు మీకు ఎవరన్నా సరే తెలిసిన వాళ్ళు ఉంటే స్టూడెంట్స్ కానీ, యంగ్స్టర్స్ కానీ, నిరుద్యోగులు కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆ నంబర్స్ మీరు వాళ్ళ ఎవరికైనా సరే మాస్టర్కి కానీ ఎవరికైనా మీరు పంపించినట్లయితే వాళ్ళు యాడ్ చేస్తారు. తర్వాత మేము ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు ఏమంటే విద్య ప్రైవేట్ పరం అయ్యాక పేద వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మధ్యతరగతి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, మరి గవర్నమెంట్ హాస్టల్స్, ఈ హాస్టల్స్ లో ఉన్న పిల్లలకి తగినటువంటి గైడెన్స్ ఇవ్వడానికి అనే కార్యక్రమాలు మేము చేయబోతున్నాము. అది వాస్తవ్యులు, ప్రముఖ సమాజ సేవకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, మరి కాకినాడ సంస్కృతి ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ సంసారి చంద్రశేఖర్ గారిని మా సలహా మండలి అధ్యక్షులుగా నియమించాము. వారు అంగీకరించారు. వారు ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాలుగా నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి మహనీయుడైన అంచేత ఆయన ఆధ్వర్యంలోనే ఆయన సలహాలు తీసుకుంటూ ఈ కార్యక్రమాలు మేము కొనసాగిస్తాము. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మొదటి నుంచి కూడా సమతా సేవా సమితి సక్సెస్ అవడానికి ప్రధాన కార్మికుడికి బాధ్యత చేయాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ఉందంటే చూస్తున్న బలబల మా జనరల్ కాంపిటీషన్ కూడా ఎంతో మంది వస్తూ ఉండేవారు. ఏలూరు నుంచి వైజాగ్ నుంచి ట్రైనింగ్కి వచ్చి గమనంలో కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయేవారు. దానికి కారణం మీరే. అందరూ కూడా మా మిత్రులు, మా శిష్యులు, మా వల్ల మా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఏమండి ఇట్లాంటి వాళ్ళు పెట్టేవాళ్ళు. అంటే అన్ని రకాల భారతదేశం నలుమూలల నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు, ప్రొఫెసర్లు, మేధావులు, ఉద్యోగులు ఉన్నారు. తర్వాత ఇంకొక రూల్ పెట్టుకున్నామండి, ఎవరైనా ఏదైనా రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉంటే సమతా సేవా సభ్యులుగా ఉంటారు అనుకుంటారు. ఎందుకంటే రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రజలు సేవ చేయాలని ఉద్దేశం. ఆ ఉద్దేశంతో చేస్తున్నాము. దీనికి మీరు అందరూ కూడా మమ్మల్ని సహకరించాలి. తర్వాత మేము చేపట్టబోయే కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు మీకు ప్రశ్నలు తెలియజేస్తాము. మీరు ఎక్కువగా పిల్లలు, విద్యార్థులు వచ్చేలా చేయండి. తర్వాత మేము చేయబోయే ప్రతి కార్యక్రమం కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెడతాము. ఇక్కడ మా రమణ గారి ప్రెస్ నోట్ ఇచ్చేఅందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా రేపు రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఇప్పుడు అప్పటి గారి కుమారులు, మా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు మీకు ఆహ్వానం పొందుతూ 2 మాటలు. నా పేరు కనకం చంద్రశేఖరరావు. మా తండ్రి గారి పేరు అప్పలస్వామి గారు. నేను సమతా సేవా సమితి అధ్యక్షుడిగా ఉన్నాను. మా నాన్నగారు 26 సంవత్సరాల క్రితం చనిపోయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి కార్యక్రమాలు చేసుకుంటున్నాం.
గత 5 సంవత్సరాల క్రితం తిరుమల కుమార్ గారు పొట్టి శ్రీరాములు గారితో మా నాన్నగారికి ఉన్న అనుబంధాన్ని పుస్తకంలో కూడా చూసిన తర్వాత మాకు వెంటనే పుస్తకం పంపించి తప్పకుండా మనం అప్పసారి గారి జీవితాన్ని మనం తీసుకురావాలి, మన సముదాయ సేవా సంస్థ తరఫున ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాలని చెప్పేసి సద్వినియోగం చేయాలని చెప్పేసి వారు అన్నాం. దానికి నేను అంగీకరించి అంతా కోర్టు కార్యక్రమం అంతా పూర్తి చేసుకున్నాం, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం. మరి దీనికి ప్రత్యేకంగా తిరుమల గారికి మేము మా కుటుంబం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాలు చెప్పండి సార్. రేపు జరిగే కార్యక్రమాలు ఉదయం 10 గంటల కార్యక్రమం మొదలవుతుందండి. మొట్టమొదటిగా సమతా సేవా సమితి కొత్త వారి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తర్వాత సభ మొదలవుతుంది. సభ కార్యక్రమంకి మినిస్టర్ దుర్గేష్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తర్వాత పుస్తకావిష్కరణ ఉంటుంది. సంఘమిత్ర కనకం అప్పల స్వామి అనే పుస్తకాన్ని ప్రముఖ రచయిత పృథ్వీ గారు రచించారు. ఆ పుస్తక ఆవిష్కరణ పూర్తయిన తర్వాత అక్కడ కూడా లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లంచ్ కూడా పుస్తకాన్ని ప్రముఖ విమర్శకులు అధిపరాల నారాయణరావు గారు దాన్ని సమీక్షిస్తారు. తర్వాత సభ పూర్తయినట్టు అక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.